పెత్తిలో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించాడు. బ్యాట్తో వీరకొట్టుడు కొట్టాడు. విమర్శకులకు ఆట తీరుతోనే సమాధానం చెప్పాడు. తనలో ఇంకా చాలా ఆట మిగిలే ఉందని చాటుకున్నాడు. పెత్తిలో భారత్ భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఆసీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న విరాట్ ఆరంభం నుంచే కాన్ఫిడెంట్గా కనిపించాడు. ఆసీస్ తనకు ఇష్టమైన ప్రత్యర్థి అని మరోసారి ప్రూవ్ చేశాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఆడాలనుకున్నట్టుగా ఆడేశాడు. 94 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు. దూకుడు పెంచేశాడు. 143 బంతుల్లో సెంచరీ కొట్టాడు. విరాట్ సెంచరీలో 8 4లు 2 సిక్సర్లు ఉన్నాయి. టెస్టు కెరియర్లో కోహ్లీ 30వ సెంచరీని నమోదు చేశాడు. 3 ఫార్మాట్లలో కలిపి 81 సెంచరీలు కొట్టిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. యాక్టివ్ క్రికెటర్లలో అత్యధిక సెంచరీలు కొట్టిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఓవరాల్ జాబితాలో సచిన్ టెండూల్కర్ టాప్లో ఉన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ ఖాతాలో 100 సెంచరీలు ఉన్నాయి. సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ కంటిన్యూ అవుతున్నాడు. ఆస్ట్రేలియాపై 9వ సెంచరీ కొట్టాడు. ఆసీస్ గడ్డపై 7వ సెంచరీ నమోదు చేశాడు. గతేడాది నవంబర్ తర్వాత విరాట్ తొలి సెంచరీ కొట్టాడు. సేనా దేశాల్లో 6 ఏళ్ల తర్వాత శతకం బాదాడు. ఫామ్ టెంపరరీ, క్లాస్ పర్మనెంట్ అని విరాట్ కోహ్లీ ఆట తీరుతోనే చెప్పేశాడు. మరోవైపు పెర్త్ టెస్టులో టీమిండియాకు తిరుగు లేకుండా పోయింది. 3వ రోజు ఆటలో ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి వికెట్కు 201 పరుగులు జోడించాక రాహుల్ అవుట్ అయ్యాడు. రాహుల్ 77 పరుగులు సాధించాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్తో కలిసి యశస్వి జైస్వాల్ స్కోర్ పెంచేశాడు. ఆసీస్ బౌలర్లపై మరింతగా ఒత్తిడి పెంచాడు. పడిక్కల్ 25 పరుగులు చేశాడు. 161 పరుగులు చేశాక యశస్వి జైస్వాల్ పెవిలియన్ చేరాడు. దీంతో 313 పరుగులకు భారత జట్టు 3 వికెట్లు కోల్పోయింది. రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ ఇలా వచ్చి అలా వెళ్లిపారు. ఈ దశలో వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డితో కలిసి విరాట్ కోహ్లీ నిలకడగా ఆడాడు. భారత ఆధిక్యాన్ని 533 పరుగులకు తీసుకెళ్లాడు. రెండో ఇన్నింగ్స్ను 6 వికెట్లకు 283 పరుగుల దగ్గర టీమిండియా డిక్లేర్ చేసింది. కోహ్లీ 100, నితీష్ కుమార్ రెడ్డి 38 పరుగులతో నాటౌట్గా నిలిచారు. 534 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన ఆస్ట్రేలియా తడపడింది. బూమ్రా, సిరాజ్ దెబ్బకు 3వ రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 12 పరుగులు సాధించింది. బూమ్రా 2 వికెట్లు, సిరాజ్ 1 వికెట్ తీశారు.